డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు పొడిగింపు, త్వరలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు. అమరావతి, సెప్టెంబర్ 1 ఆంధ్రజ్యోతి, డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగియగా, ఇప్పుడు బుధవారం వరకు కొనసాగనుందని స్పష్టం చేసింది. విద్యార్థులు 4వ తేదీ వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని, 5న ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుందని, 8న సీట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు డిగ్రీ కోర్సులకు 1,61,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 1,58,566 మంది కౌన్సెలింగ్ ఫీజు చెల్లించారని, 1,38,558 మంది దరఖాస్తులు సమర్పించారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీఎస్ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇక, వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి త్వరలో 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 80 పోస్టులు భర్తీ చేయనున్నామని, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు వెలువడతాయని ఆయన వివరించారు. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 691, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 100 భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. సెప్టెంబర్ 7న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో స్క్రీనింగ్ పరీక్షలు జరగనున్నాయని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 287 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లపై వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని, తప్పులు చేస్తే పేపర్లు చెల్లుబాటు కానని హెచ్చరించారు. ప్రతి 3 తప్పులకు ఒక మైనస్ మార్కు విధించబడుతుందని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితాలు షాప్ నుంచి రాకపోవడంతో, గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షల ఫలితాలు తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపారు. గ్రూప్ -2లో 1,634 మంది అభ్యర్థుల కంటిచూపు, 24 మంది వినికిడి రిపోర్టులు అందాల్సి ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. రాబోయే నోటిఫికేషన్లలో పోస్టులు తక్కువగా ఉండడంతో, అన్నింటికీ కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహించే అవకాశముందని వెల్లడించారు.